అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల సంచలన ఘన విజయం, సుప్రీంకోర్టు శుభవార్త. వీరికి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రత్యేకించి మహిళలకు చాలా ప్రాధాన్యత కలిగిన అంశంపై భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మూడో కాన్ పైన ప్రసూతి సెలవులు అమలు చేయాల్సిందేనని, దీనిని నిరాకరించడం రాజ్యాంగబద్ధమైన హక్కును ఉల్లంఘించే చర్య కింద పరిగణించబడుతుందని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు కేవలం వ్యక్తిగత పిటిషన్ విషయంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలపై వర్తించే విధంగా ఉండటం గమనార్హం. తమిళనాడు ఉపాధ్యాయురాలి పిటిషన్కు నేపథ్యం. ఈ చారిత్రాత్మక తీర్పుకు దారితీసిన వ్యవహారానికి కేంద్ర బిందువుగా నిలిచింది తమిళనాడు చెందినటువంటి కె ఉమాదేవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కేసు. ఆమె తన మూడో కాన్పుకు సంబంధించి ప్రసూతి సెలవులు కోరగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల సాకుగా చూపుతూ ఆమెకు సెలవులను నిరాకరించింది. తమిళనాడులో ప్రసూతి ప్రయోజనాలు కేవలం మొదటి 2 కాన్పులకే వర్తిస్తాయని ప్రభుత్వం వాదించింది. కానీ ఉమాదేవి పేర్కొన్నది ఏంటంటే, ఆమెకు తొలి వివాహం ద్వారా 2 పిల్లలు ఉన్న ఆ సమయంలో ఆమె ఉద్యోగంలో లేకపోవడం, పైగా ఆ పిల్లలు ఇప్పుడు ఆమె భర్త సంరక్షణలో ఉండటం వల్ల ఈ యొక్క వ్యక్తపరిచిందనమాట. సో, ఈ యొక్క అభిప్రాయాలను. ఇక ప్రస్తుతం ఆమె తన ఉద్యోగ జీవితంలో మొదటిసారిగా ప్రసూతి సెలవులు అయితే కోరనుందని కోర్టు భావించింది. హైకోర్టులో చర్చ అనంతరం సుప్రీంకోర్టులో తీర్పు. ఉమాదేవి గారు ఈ యొక్క నిరాకరణపై హైకోర్టును ఆశ్రయించగా ఏకసభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును తమిళనాడు ప్రభుత్వ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేయగా అక్కడ ఆమెకు అనుకూలంగా వచ్చిన తీర్పును రద్దు చేయడం జరిగింది. దీనిపై ఉమాదేవి గారు సుప్రీంకోర్టుని నేరుగా ఆశ్రయించగా జస్టిస్ అజయ్ ఎస్ రస్తోగి, జస్టిస్ ఉజ్జల్ భుయాస్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ విషయంలో మహిళా హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ స్పష్టమైన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రసూతి సెలవులు అనేవి మహిళల పునరుత్పత్తి హక్కులో భాగంగా ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఉద్యోగ నియమావళిలో ఏమైనా పరిమితులు ఉన్న మానవతా దృక్పథంతో మూడో కాన్పుకు ప్రసూతి సెలవులు ఇవ్వటం సమర్థనీయమని పేర్కొంది. మొదటిసారి ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ప్రసూతి ప్రయోజనాలు లెక్కలోకి వస్తాయని ఉమాదేవి వాదనను సమర్థిస్తూ ఆమెకు ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని అయితే గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం అయితే పేర్కొంది. ఈ విధంగా శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన ఈ తీర్పు ఈ తీర్పు వల్ల ఆవిడకి ఒక్కరికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులందరికీ దేశవ్యాప్తంగా అందరికీ కూడా వర్తిస్తుందని చిరస్మరణీయమైన మార్గ తీర్పుగా అయితే మారనుందనమాట. మరి ఇప్పటి వరకు రెండో కాన్పు తర్వాత ప్రసూతి సెలవులపై అనేక రాష్ట్రాల్లో సందిగ్ధత పరిస్థితులు, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఈ కారణంగా ఇకపై అన్ని మహిళా ఉద్యోగులకు సమాన హక్కులవుతాయి. మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ తీర్పుతో మహిళా ఉద్యోగుల పునరుత్పత్తి హక్కులు, సామాజిక న్యాయం మరియు వృత్తి జీవిత, వ్యక్తిగత జీవిత సమతౌల్యం పట్ల న్యాయ వ్యవస్థ చిత్తశుద్ధిని మరోసారి నిరూపించింది. మూడో కాన్పు ఉన్నా సరే తొలిసారి ఉద్యోగంలో చేరిన తర్వాత కాన్పుపైనే ప్రసూతి ప్రయోజనాలు వర్తిస్తాయనే స్పష్టత కలిగింది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళా ఉద్యోగులకు భారీ ఊరటను న్యాయస్థానాన్ని అయితే అందించనుందనమాట. సో, ఇదొక గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు. మూడో కాన్పుకైనా సరే ప్రసూతి సెలవులు అంటే మెటర్నిటీ లీవ్స్ అయితే ప్రొవైడ్ చేయవలసిందే, వెదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరికైనా సరే అని చెప్పేసి తీర్పు రావడం జరిగింది ఫ్రెండ్స్.